8 రోజులు ఉంది శోధన. ఆఖరికి నేను రారా అసలు తేల్చుకుందాం వ్యవహారం. ఏంటి ఏమంటున్నావు ఏంటి, ఏమి చెప్తావేంట్రా నువ్వు? యేసు ప్రభుని వదిలేయాలన్నా సరే, నువ్వు చెప్పురా, నువ్వు యథార్థంగా చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు. యేసును వదిలేస్తాను, ఇంతకంటే మంచోడు ఒకడిని నువ్వు చూపించగలవా? నువ్వు మంచోడువా యేసు కంటే? ఇంతకంటే ఉత్తముడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు ఒకడిని చూపగలవా? చూపగలిగితే చెప్పు. అంటే అలా చూపలేములే అనేసాడు వాడు. సైతానుకు తెలుసు యేసు ఉత్తముడని. మరి ఎందుకురా ఇంతకంటే ఉత్తముడిని చూపలేను అంటున్నావు, మళ్ళీ ఆయన వదిలేయమంటావు? పిచ్చి పిచ్చిగుందా? యేసయ్య నామములో నిన్ను ఆజ్ఞాపిస్తున్నా, మరి ఎన్నడూ నా ముందుకు ఇలాంటి శోధన, ఇలాంటి ప్రపోజల్ తీసుకురావద్దని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఇవాళ నేను విశ్వాసంలో ఉన్నాను అంటే ఇట్లాంటి కొన్ని వేల పరీక్షలు, శోధనలు దాటుకొని గెలిచి వచ్చాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా మీకు ఒక విషయం అర్థం కావాలని నేను ఆశిస్తున్నాను. విశ్వాసమును కాపాడుకొనుట సులభమైన సంగతి కాదు. సులభమైన సంగతి కాదు. ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు కంటిన్యూ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసమును కాపాడుకొనుట చాలా కష్టమైన సంగతి, చాలా కష్టము. విశ్వాసాన్ని వదులుకోవడం చాలా ఈజీ. ఏం దేవుడు అనుకున్నట్టుగా ఏ కార్యం జరగట్లేదు, ఏం దేవుడు అని వదిలేసేయడం ఈజీ. విశ్వాసమును వదిలి భ్రష్టుడివి కావడం నీకు సులభం. విశ్వాసములో స్థిరంగా నిలబడము చాలా కష్టం, ప్రాణం మీదకి వచ్చేస్తుంది. కానీ ఏటికి ఎదురీది కష్టపడి నీకు చేతగానప్పుడు దేవుని సహాయమే పొందుకొని నీ విశ్వాసాన్ని నువ్వు కంటిన్యూ చేయగలిగితే నీకు నీతి కిరీటం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.